ఈరోజు మనం ఈ వీడియోలో యూడైస్ ప్లస్‌లో స్కూల్ సర్టిఫికేషన్ స్టూడెంట్ మాడ్యూల్‌లో స్కూల్ సర్టిఫికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలో మనం చూద్దాం మనం. దీనికి గాను మనం యూడైస్ ప్లస్ .gov.inలోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినట్టయితే మనం ఒక పాఠశాలను చూసినట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే టా టాప్‌లో స్కూల్ సర్టిఫికేషన్ మాడ్యూల్ నాట్ సర్టిఫైడ్ అని మనకు కనిపిస్తుంది మనకి. ఇక్కడ రెడ్ మార్క్ తోటి నాట్ సర్టిఫైడ్ అని కనిపిస్తుంది. అయితే ఈ స్కూల్ సర్టిఫికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి? స్కూల్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి అంటే మనం ఏమేమి చేయాలో మనం వివరంగా చూద్దాం మనం. దీనికి గాను మనం ముందుగా యూడైస్ ప్లస్ యొక్క స్టూడెంట్ మాడ్యూల్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి 2024-25 కరెంట్ అకాడమిక్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి మనకి. పాఠశాలలో డీటెయిల్స్ అలానే కనిపిస్తాయి. దీనికి స్కూల్ సర్టిఫికేషన్ స్టేటస్ నాట్ సర్టిఫైడ్ అని ఇక్కడ మీకైతే కనిపించింది. అయితే మనకి సర్టిఫికేషన్ చేయాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇక్కడ ఎడమ చేతి వైపు ఉన్నటువంటి డాష్‌బోర్డ్‌లో స్కూల్ సర్టిఫికేషన్‌పై క్లిక్ చేసినట్టయితే మనకి స్కూల్ సర్టిఫికేషన్ మాడ్యూల్ మనకి ఓపెన్ అవుతుంది. దీనిలో మనకి ఇక్కడ కనిపించినట్టయితే పాఠశాలలో ఉండే టోటల్ స్టూడెంట్స్, కంప్లీటెడ్ స్టూడెంట్స్, ఇన్ ప్రోగ్రెస్. ఇక్కడ మనకి స్కూల్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే గనక మనకి పాఠశాలలో ఉండే మొత్తం స్టూడెంట్స్ వివరాలు కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇన్ ప్రోగ్రెస్‌లో ఎవరు కూడా ఉండకూడదు. ఇక్కడ 0 ఉండాలి. అంటే మొత్తం కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఉండే ఈ బటన్‌పై క్లిక్ చేసి మనం సబ్మిట్ చేయాల్సుంటుంది. అయితే మనకి ఒకవేళ ఎవరికైనా సరే ఇన్ ప్రోగ్రెస్‌లో ఉండి ఎవరికైనా స్కూల్ సర్టిఫికేషన్ చేయటానికి అనుకూలంగా లేకుండా ఇన్ ప్రోగ్రెస్‌లో ఎవరైనా పిల్లలు ఉన్నట్టయితే అంటే ఇక్కడ ఈ స్కూల్‌లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్నట్టయితే వాళ్ళని కూడా మనం ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. దానికి స్కూల్ డాష్‌బోర్డ్‌పై క్లిక్ చేసినట్టయితే మన పాఠశాలలో ఉండే విద్యార్థుల యొక్క వివరాలన్నీ మనకి కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మనకి ఏ తరగతిలో అయితే ఇన్‌కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ తరగతి యొక్క వ్యూ ఆర్ మేనేజ్‌పై క్లిక్ చేసినట్టయితే ఆ పిల్లల వివరాలు మనకు కనిపిస్తాయి. వాళ్ళలో ఎవరి అయితే ఇన్‌కంప్లీట్‌గా ఉన్నాయో వాళ్ళ యొక్క డీటెయిల్స్‌ని మనం పూర్తి చేయాలి. దానికి జీపీ, ఈపీ, ఎఫ్‌పీ అంటే జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్‌మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీస్ ప్రొఫైల్ 3 ఉంటాయి మనకి. ఆ 3 కూడా మనం కంప్లీట్ చేయాలి. దానికి జీపీపై క్లిక్ చేసినట్టయితే ఆ విద్యార్థుల యొక్క వివరాలు అన్నీ మనకు కనిపిస్తాయి. సోషల్ స్టేటస్ కేటగిరీ అన్ని కేటగిరీస్ కనిపిస్తాయి. కనిపించిన తర్వాత ఆ విద్యార్థి యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈపీ, జీపీ, ఎఫ్‌పీ అవ్వకపోవటానికి కారణం ఏంటి అంటే ఆధార్ నెంబర్ లేకపోవటం అనేది ఒక సమస్య. ఈ ఆధార్ నెంబర్ ఎవరికైతే లేదో ఈ ఆధార్ నెంబర్ లేని వాళ్ళకి 12 9లు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత సేవ్‌పై క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్‌పై క్లిక్ చేసినట్టయితే ఎన్రోల్‌మెంట్ ప్రొఫైల్ వస్తుంది మనకిక్కడ. ఆ విద్యార్థి యొక్క పాఠశాలలో ఎన్రోల్‌మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి చేసి సేవ్ చేసి నెక్స్ట్ నొక్కినట్టయితే మనకి నెక్స్ట్ వెళ్తుంది. తర్వాత ఫెసిలిటీస్ ప్రొఫైల్స్ ఆ విద్యార్థికి ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఆధార్ యొక్క లాస్ట్‌లో స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్స్‌లో ఆఖరిన 2 కాలమ్స్ ఉన్నాయి మనకి. అవొకటి డూ యూ వాంట్ చేంజ్ మదర్స్ ఆధార్ నెంబర్, ఫాదర్ ఆధార్ నెంబర్ ఉన్నాయి మనకి. ఈ ఇద్దరి యొక్క ఆధార్ నెంబర్‌లు కూడా కావాలి. అయితే చాలామంది ఆధార్ నెంబర్‌లు అవైలబిలిటీ లేకపోతే గనక వారి యొక్క ఆధార్ నెంబర్ బదులుగా ఇక్కడ పైన రేడియో బాక్స్‌పై క్లిక్ చేసి అన్ని 9లు 12 9లు చేసి క్లిక్ చేసి సేవ్ చేసి నెక్స్ట్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ 9లు అన్ని 9లు కొట్టామంటే వాళ్ళకి ఆధార్ నెంబర్ అందుబాటులో లేదని తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ ఆధార్ నెంబర్ తీసుకున్న తర్వాత ఆధార్ నెంబర్‌ని సబ్మిట్ చేయవచ్చు. తర్వాత సేవ్ చేసి నెక్స్ట్‌పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. దీన్ని చేసి సబ్మిట్ చేసినట్టయితే బ్యాక్ టు స్కూల్ డాష్‌బోర్డ్ వస్తుంది. ఈ విధంగా మన యొక్క పాఠశాలలో ఎవరెవరు అయితే స్కూల్ సర్టిఫికేషన్ మాడ్యూల్‌లో సబ్మిట్ చేయటానికి ఇన్ ప్రోగ్రెస్‌లో ఉండిపోయాయో అవన్నీ కూడా సబ్మిట్ చేయండి. మెయిన్‌గా ముఖ్యంగా వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆధార్ నెంబర్ లేకపోవటం, వారి యొక్క డీటెయిల్స్ పూర్తిగా లేకపోవటం వల్ల వాళ్ళ యొక్క జీపీ, ఈపీ, ఎఫ్‌పీ కంప్లీట్ కావట్లేదు. ఈ విధంగా ప్రతి విద్యార్థి యొక్క చేసిన తర్వాత మనం స్కూల్ సర్టిఫికేషన్ మాడ్యూల్‌పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత మనకి ఇక్కడ ఎన్రోల్‌మెంట్ సమ్మరీని డౌన్‌లోడ్ చేసుకోండి. ఎన్రోల్‌మెంట్ సమ్మరీ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత చేసుకొని సేవ్ చేసుకున్నట్టయితే పాఠశాలలో ఉండే ఎన్రోల్‌మెంట్ స్కూల్ కేటగిరీ వైస్, మైనారిటీ వైస్, స్కూల్ అండ్ జెండర్ వైస్ ఎన్రోల్‌మెంట్ మనకి ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. దీన్ని మీరు సేవ్ చేసుకోండి.
సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడుండే దీనిపై టిక్ చేసి టిక్ బాక్స్‌పై టిక్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మనకొక ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి మనకి. దాన్ని చూసినట్టయితే మనకి డేటా కెన్ బి ఎడిటెడ్ ఆఫ్టర్ సర్టిఫికేషన్. సర్టిఫికేట్ చేసినప్పటికి కూడా మనకి డేటాని ఎడిట్ చేసుకోవచ్చు అనే అంశం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అలాగే ఆఫ్టర్ సర్టిఫికేషన్ ఇఫ్ ది స్కూల్ డస్ ది ఫాలోయింగ్ థింగ్స్ దెన్ ది స్కూల్ విల్ బి డీసర్టిఫైడ్ ఆటోమేటికల్లీ. మనం ఎప్పుడైనా సరే ఏదైనా వివరాలు మనం సర్టిఫికేట్ చేసినప్పటికీ కూడా మనకి ఆధారాలు అప్డేట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. స్కూల్లో ఉండే వివరాలన్నీ కూడా విద్యార్థులకు వివరాలు. ఎప్పుడైతే మనం విద్యార్థి వివరాలు ఎవరైనా మార్పు చేసినట్టయితే డీసర్టిఫికేషన్ అవుతుంది. అప్పుడు మళ్ళా మనం రీసర్టిఫికేషన్ మళ్ళా చేయాలి. మళ్ళా స్కూల్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆహ్, ఓకేపై క్లిక్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసినట్టయితే మనకి స్కూల్ సర్టిఫికేషన్ కంప్లీట్ అవుతుంది.